వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడారు. తాజాగా మాజీ హోంమంత్రి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె జనసేన గూటికి చేరాలనే డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సుచరిత వైసీపీని వీడుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలోనే ఈ ప్రచారం మొదలైంది. తాజా ఎన్నికల్లో సుచరిత తన సొంత నియోజకవర్గం పత్తిపాడు కాదని తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ పలుమార్లు గుంటూరు వచ్చినా ఆయన వెంట కనిపించలేదామె. మరోవైపు ఇటీవల జగన్తో సమావేశమై తన నిర్ణయం వెల్లడించారు సుచరిత. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన అనారోగ్య కారణాలతో ఇక రాజకీయాల్లో కొనసాగలేనని వెల్లడించారట. అయితే కొంతకాలం ఆగి నిర్ణయం తీసుకోవాలని జగన్ ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. కానీ తన వ్యక్తిగత సమస్యలను వివరించారట సుచరిత. తాను ఏ పార్టీలో చేరడం లేదని, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించారట. తాడికొండలో తన స్థానంలో మరొకరి బాధ్యతలు అప్పగించాలని సూచించారట. అయితే అప్పటి నుంచి సైలెంట్గానే ఉన్న ఆమె ఇప్పుడు మాత్రం జనసేన కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మేకతోటి సుచరిత 2009లో పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో జగన్ కోసం రాజీనామా చేసి ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. తిరిగి 2014లో ఓడిపోయారు. ఇక 2019లో గెలవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో సుచరితకు జగన్ హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ మంత్రివర్గ ప్రక్షాళన వేళ సుచరిత పదవి కోల్పోయారు. ఆ సమయంలో తీవ్ర అసంతృప్తికి గురైన ఆమె కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే జగన్ను కలిసిన తర్వాత తాను పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో పత్తిపాడు కాకుండా తాడికొండ నుంచి పోటీ చేశారామె. సుచరిత అభ్యర్థన మేరకే సీటు కేటాయించినా అక్కడ ఓడిపోయారామె. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు సుచరిత దూరంగా ఉంటున్నారు. జగన్ తాజాగా 2 సార్లు గుంటూరుకు వచ్చారు. కానీ సుచరిత మాత్రం ఆ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే సుచరిత పార్టీ మార్పు పైన ప్రచారం జరిగింది. ఇప్పుడు పత్తిపాడు, తాడికొండలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సుచరిత జనసేన వైపు చూస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్తో కూడా ఆమె భేటీ అయి చర్చించారని, ఆమె చేరికకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంకా జనసేనలోని ముఖ్య నేతలు సైతం ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున సుచరిత పిఠాపురం వేదికగా పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.